ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరగబోయే లక్ష డప్పులు వేల గొంతుకలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఎస్ఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రికను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. రానున్న రోజుల్లో జరగబోయే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ డిమాండ్ చేశారు. మాదిగల 30 ఏళ్ల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి వర్గీకరణ అమలు చేయాలని కోరారు. అమలు చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ నెల 7వ తారీఖు ఎల్బీ స్టేడియం నుండి ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి పెద్ద అంబేద్కర్ విగ్రహం వరకు జరిగే సాంస్కృతిక ప్రదర్శన విజయవంతం చేయడంలో భాగంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు మరియు ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆ యొక్క సభకు సంబంధించిన గోడ పత్రికను వాల్ పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు రేపు కేబినెట్ సమావేశం ఉందని తెలుస్తుంది కాబట్టి రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలి. ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టి మాదిగలు మరియు ఉపకులాల చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణకు ఖచ్చితంగా బిల్లు పెట్టి మద్దతు తెలపాలని, అది అమలయ్యేలా చూడాలని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలని